మన తాటి ముంజల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేద్దాం. ఇది ఒకసారి చేశాను కానీ మళ్ళీ తర్వాత చేయడానికి అవ్వలేదు. తాటి ముంజల పల్పు ఈ రోజు డే వచ్చేసి ఈ విధంగా స్టార్ట్ అయిపోతూ ఉంది. ఉదయాన్నే పాలపల్లి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఇప్పుడు ఉదయం అవ్వట్లేదండి, మధ్యాహ్నం అయిపోతుంది. ఫ్రూట్స్ అయితే తీసుకుని వెళ్తూ ఉన్నాం. కానీ ఇంటి దగ్గర నుంచి పాలకులకు వెళ్తున్నప్పుడు విషయం అయితే జరిగింది. ఆ విషయం ఏంటి అంటే వంకలకోడేరులో ఒకళ్ళ కారు ఆగిపోయాం. కారు ఆగిపోవడం వల్ల సో వాళ్ళ పాలకులు డ్రాప్ చేయమంటే డ్రాప్ చేశాను. ఫ్రూట్స్కి యాక్చువల్లీ మధ్యాహ్నం వద్దాం అనుకున్నాను. భోజనాలు ఇచ్చేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చు అనుకున్నాను. సరే అలాగే కొంచెం ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చాను. రావడం వల్ల సో వాళ్ళు అక్కడ కనపడడం, వాళ్ళు తీసుకురావడం ఒక 150 రూపాయలు అయితే వచ్చాయి. పాలకొండ నుంచి ఫ్రూట్స్ తెచ్చిన తర్వాత ఇప్పటివరకు షాప్ దగ్గర అయితే ఉన్నాను. షాప్ దగ్గర ఉండి 1831 రోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. అందరికి నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు భోజనాలు ఇవ్వడానికి నాతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు అయితే వస్తూ ఉన్నారు. ఒకటి పేరేమో విన్ను, ఇంకొకటేమో చరణ్. సో చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు పాపం. మా ఆయన్ని కూడా వస్తాం, నీ కూడా వస్తాం భోజనాలు ఇవ్వడానికి, కానీ నాకేమో తీసుకువెళ్ళడానికి వీలు అవ్వట్లేదు. ఈరోజు సో వాళ్ళ కోరిక తీరిపోతుంది అన్నమాట. సో నా కూడా అయితే భోజనం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. విషయం ఏంటి అంటే జాయ్ నిమ్సీ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది నిరాశల కొరకు ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టినరోజు శుభాకాంక్షలు జాయ్, గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. నీకు మా తరపున ఆకలి కడుపులు నిండినటువంటి అనేక మంది తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. షాప్లో ఈరోజు సరదాగా తాటి ముంజల జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ 3 years బ్యాక్ ఇది ఒకసారి చేశాను కానీ మళ్ళీ తర్వాత చేయడానికి అవ్వలేదు. సో ముందుగా నాకు తెలిసి ఇది ముగిపోయింది. ముంజలు అలా కోసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి గుంజును అలాగే వాటర్ని అయితే తీసేసుకుందాం. తాటి ముంజల జ్యూస్లో పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ముంజల నుంచి ఈ పల్పు బయటకు తీయడం మామూలు టాస్క్ కాదు. అందులోనూ ఈ పల్పు చుట్టూ కూడా ఈ వైట్ కలర్ ఉంటుంది చూసారా, ఇది తీయడం ఇంకా పెద్ద టాస్క్. ముందుగా తాటి ముంజలు పల్పు అయితే వేసుకుందాం. సరిపడా షుగర్, అలానే మిల్క్. సో మనం ఐస్ వాడడం, పాలనే గడ్డ కట్టించి అదే వాడతాం. మన తాటి ముంజల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి జ్యూస్ చూడొచ్చు ఎంత థిక్గా అండ్ క్రీమీగా వచ్చిందో. సో తాటి ముంజల పల్పు, మన తాటి ముంజల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేద్దాం. నేనైతే చాలాసార్లు టేస్ట్ చేశాను. అదిరిపోయింది అసలు ద బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే నాకు కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే ఇష్టం.
అన్నీ తాగుతాను కానీ కొన్ని బాగా ఇష్టపడతాను. సపోటా ఒకటి, తర్వాత సీతాఫలం ఒకటి, మ్యాంగో, సో ఇలా కొన్ని ఉంటాయి. సో అందులో ఖచ్చితంగా టాప్ 3లో ఇది ఒకటి ఉంటుంది. సో అంత బాగుంది. ఏదో థిక్ క్రీమ్ ఉంటుంది చూసారా, అది తింటున్న ఫీలింగ్ కనబడుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ జ్యూస్లా ఉండదు, క్రీమ్లా ఉంటుంది. షాప్ అయితే క్లోజ్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాను. టైము సరిగ్గా 10 అయితే అవుతూ ఉంది. ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అయిపోయాను. చివరిగా ఒక విషయం, ఈ ప్రపంచంలో అత్యంత బరువైంది ఏంటో తెలుసా? మనం ఎవ్వరికీ చెప్పుకోకుండా మన గుండెల్లో మోసేటువంటి బాధ ఉంటుంది, అదే అత్యంత బరువైంది. మరి ఈ బరువు తగ్గడానికి ఏదైనా పరిష్కారం ఉందా అంటే ఏమో, లోకంలో చాలామందికి చాలా పరిష్కారాలు ఉండొచ్చు, కానీ క్రైస్తవుడిగా నాకున్న ఏకైక పరిష్కారం మాత్రం ప్రార్థన మాత్రమే.